హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట. పార్ట్ 2. పార్ట్ 1 చూడాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా వీడియో చూస్తూ ఉండండి, చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఎక్కువైపోయిందని పార్ట్ 2 పెడతా అని చెప్పాను కదా, అందులో కొన్ని చెప్పాను. ఏంటంటే ఇవి ఎట్లా వచ్చినాయి పార్సిల్ అనేది మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అన్నీ పగిలిపోయినాయి అనమాట. బాక్స్లో పెట్టినవి కూడా పగిలిపోయి వచ్చినాయి చాలా వరకు. సో అవన్నీ ఎట్లా ఉన్నాయో చూడండి, మీకు అర్థమవుతుంది వీడియోలో. ఇది వచ్చేసి ఆల్రెడీ 1 మంత్ అవుతుంది అనమాట. సో నాకు పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది, కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, మంచిగా కాన్వర్జేషన్ కామెడీగా సరదాగా అట్లా సాగుతూ ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, చూడండి. ఎక్కడ పెట్టినా కట్టాను. అయ్యో చూస్తున్నారా, ఇది వచ్చేసి కజ్జికాయల బాక్స్ అనమాట. మొత్తం పప్పు అయిపోయినాయి, అసలు తినడానికి కూడా లేదు. మొత్తం పౌడర్ లాగా అయిపోయింది. ఎంత మంచిగా ప్యాక్ చేసినా చూసారా, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. కానీ అవి అట్లా అయిపోయినాయి అనమాట. అంతా పొడుంగా పడింది. మీరు చూస్తే మీకు కనిపిస్తుంది వీడియోలో. ఇంకా ఒక బాక్స్ అయిపోయింది కదా, ఇది సెకండ్ బాక్స్ అనమాట. హనీ ఓపెన్ చేస్తుంది. ఇందులో అన్ని ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో ఎట్లా వచ్చినాయో మీరే చూడండి. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూడటానికి ట్రై చేయండి, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. వీడియోలో మా వాయిస్తో పాటు కిడ్స్ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది, అది కొంచెం ఇగ్నోర్ చేసేయండి. చెప్పాను కదా, ఇందులో అన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తాయి అని. అందరికీ నచ్చినవన్నీ పంపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నచ్చింది చెప్పారు. అవన్నీ సెలెక్ట్ చేసి పంపించారనమాట. పిల్లల రియాక్షన్ చూడండి. ఎవరికి నచ్చినవి వాళ్ళకి వచ్చినప్పుడు అందరు రియాక్షన్ ఇస్తారు, చూడండి. గవ్వలు కూడా accessories, hair accessories. గవ్వలు రాధా, గవ్వలు ఏదో హోల్ పడినట్టుంది చూడు. గవ్వలు ఏదో హోల్ పడినట్టుంది, దాంట్లో పడినాయి కొన్ని. ఏంటిది అది? అది ఒకటి దీంట్లో వేసే. ఇది తిప్పు కట్ అయింది వెనకాల. హెడ్సెట్. ఓ సంజు అవెంజర్స్ టాయ్. నీది వస్తాయి. పికిల్. ఇయ్యే వాసన వస్తున్నాయి, అయ్యే వాసన ఇయ్యే.
ఇంకా ఇది వచ్చేసి గోంగూర అనమాట. మాకు ఇక్కడ అసలు గోంగూరే దొరకదు. సో ఇంకా మేము అట్లా తెప్పించుకున్నాం అనమాట గోంగూరని. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 6 months 1 year దాకా యూజ్ చేసుకోవచ్చు అదనమాట. ఇంకా చూస్తున్నారా బాక్స్లో అయితే కొన్ని అయితే అట్లా ప్యాక్ చేసినా పగిలిపోయినాయి అనమాట. ఇంకా కజ్జికాయలు అయితే చూస్తున్నారా పప్పు అయిపోయినాయి ఇవి కూడా. అవి బాగానే ఉన్నాయి. ఓ ఇగో గులాబ్ పూలు. See this girl. This girl very sad. అరిసెలు. Okay, these are fine. These all are good. చూస్తున్నారు కదా ఇది కజ్జికాయల బాక్స్ అనమాట. అసలు షేపే లేవు, అన్నిట్లా పాడైపోయినాయి. చూడటానికి ఇది ఒక్కటి కొంచెం బాగుందనమాట. ఇంకా తీసి అట్లా బయట పెట్టారు. ఇట్లా కొన్ని కొరియర్లో వాళ్ళు ఎలా పడితే అలా బాక్సులు విసిరేస్తూ ఉంటారు కదా. సో ఇంకా దానివల్ల ఇవి ఇట్లా పాడైపోయినాయి. ఇవైతే గులాబ్ పూలు చూడండి అసలు ఎట్లా అయిపోయినాయో. ఇంకా అరిసెల బాక్స్ అయితే పగిలిపోయింది అనమాట. అవి ఇంకా నేను చూపించట్లేదు, అన్నీ జస్ట్ కొన్ని చూపిస్తున్నాను. ఇంకా రిమైనింగ్ కొంచెం బాగానే వచ్చినాయి. కవర్లు పగిలిపోయినా అన్ని లోపలే డబ్బాలు బాక్స్లో పడిపోయి ఉన్నాయి. ఇంకా రాగానే చాన్నాళ్ళైంది కదా పిండి వంటలు తిని. ఇంకా అందరం అక్కడే ఓపెన్ చేసుకొని తింటున్నారు. బాగా ఎంజాయ్ చేసాము. ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. అంతే, ఇంకా ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.